Welcome to Light of Math. Shine your career in the brightness of math light. This is Samudra. మీ అందరికి తెలిసినట్లుగా మనం 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ అయినటువంటి రియల్ నెంబర్స్ నుంచి కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాము. వాటిలో ప్రత్యేకించి మనము లాగర్థమ్స్ ఫార్ములాస్, అట్లాగే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అట్లాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ప్రతి మోడల్ ఏదైతే పబ్లిక్ ఎగ్జామ్లో మనకి వస్తుందో మనం అన్ని మోడల్స్ కవర్ చేసాము. ఇంకా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ పెండింగ్ ఉంది ఈ చాప్టర్ నుంచి. సో ఈ వీడియోలో నేను లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కవర్ చేస్తాను. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటేనే దానిలో మనకి సమ్ టైమ్స్ లాగర్థమ్స్లో ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు, రేర్గా వస్తుంది. అది మనం ఆల్రెడీ కవర్ చేసేసాము, మీకు అవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో కవర్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కవర్ చేస్తాను. దీనికి మనకి స్పెసిఫిక్గా యూక్లిడ్ ఆల్గరిథం అని చెప్పి మనకి ఫస్ట్ చాప్టర్లో ఒక ఆల్గరిథం ఉంది. ఆ ఆల్గరిథం బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. సో మీరు ఈ వీడియో చూసినట్లయితే మీరు 6 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయొచ్చు మీ పబ్లిక్ ఎగ్జామ్లో. సో సేమ్ మోడల్, సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. సో మనము కొన్ని సమ్స్ దాని మీద సాల్వ్ చేద్దాం. సో మీరు ఒకవేళ ఫస్ట్ రిలీజ్ చేసిన 3 వీడియోస్ చూడకపోతే మీరు వాటిని మన ఛానల్ నుంచి మీరు చూడొచ్చు. సో దట్ ఎంటైర్ చాప్టర్కి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఆ చాప్టర్ నుంచి ఉన్నటువంటి వెయిటేజ్ మొత్తాన్ని మీ మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు. కాబట్టి మనము ఈ వీడియోలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం గురించి చూద్దాం. ఫస్ట్ మనకి యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం డెఫినిషన్ కంపల్సరీ వచ్చి ఉండాలి. ఎందుకంటే ఈ యూక్లిడ్ అల్గారిథం మీద మనకి బిట్స్ వస్తాయి, అట్లాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్, 6 మార్క్స్, ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఈ అల్గారిథం మీద రావచ్చు. సో ఫస్ట్ చాప్టర్ అంటే యూక్లిడ్ అల్గారిథం లేకుండా క్వశ్చన్ అనేది ఉండదు. అండ్ దీంట్లో మనకి ఎక్కువగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అంటే 6 మార్క్స్కి మనకి క్వశ్చన్ అనేది వస్తుంది. సో క్వశ్చన్ పేపర్ అనేది ఈ 6 మార్క్స్ క్వశ్చన్ లేకుండా 1% ఉంటుందేమో అంతే. అంటే 99% ఈ క్వశ్చన్ అనేది ఈ అల్గారిథం మీద వస్తుంది. కాబట్టి దీన్ని మనము బాగా నేర్చుకుంటే ఖచ్చితంగా మనం 6 మార్క్స్ని స్కోర్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి చూద్దాము యూక్లిడ్ అల్గారిథం ఏంటి, దాని డెఫినిషన్ ఏంటి అనేది. చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే గివెన్ పాజిటివ్ ఇంటిజర్స్ ఏ అండ్ బి, ఇక్కడ రెండు ఏ అండ్ బి అనేవి మనకి పాజిటివ్ ఇంటిజర్స్. అయితే వీటికి యూనిక్ పెయిర్ ఆఫ్ ఇంటిజర్స్ క్యూ అండ్ ఆర్, వీటికి యూనిక్ పెయిర్ ఆఫ్ ఇంటిజర్స్ క్యూ అండ్ ఆర్ ఎగ్జిస్టింగ్ అవుతాయి విత్ సాటిస్ఫైయింగ్ విత్ దిస్ రిలేషన్ ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్. ఇక్కడ మనకి ఒక కండిషన్ కూడా ఉంటుంది. ఆర్ అనేది రిమైండర్, ఈ రిమైండర్ ఆల్వేస్ లెస్ దాన్ బి. బి అనేది ఇక్కడ మనకి డివైజర్ అన్నమాట. ఏ అనేది డివిడెండ్. ఇక్కడ రెండు ఏ అండ్ బి తీసుకున్నప్పుడు ఏ మస్ట్ బి గ్రేటర్ దాన్ బి. ఇక్కడ ఏ అనేది బి కంటే ఎక్కువగా ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు మనం ఈ ఫార్మాట్ లో దీన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం అనమాట. ఏ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ, అదర్ యూనిక్ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ లో ఒకటి, క్యూ ప్లస్ ఆర్. ఇక్కడ ఆర్ అనేది మనకి 0 అవ్వచ్చు అండ్ 0 కంటే బిగ్గర్ దాన్ అవ్వచ్చు, అండ్ బట్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ బి. ఆ కండిషన్ మనకి ఎట్లా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఇది జనరల్ డివిజన్ రూల్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు ఒక స్మాల్ డివిజన్ తీసుకుంటున్నాను. లెట్ us టేక్ 10 డివైడెడ్ బై 3. మనం 10 డివైడెడ్ బై 3 తీసుకున్నప్పుడు జనరల్ గా మనం లాంగ్ మెథడ్ లో దీన్ని డివిజన్ చేస్తాము. సో 3 అనేది 10 లో 3 టైమ్స్, 4 టైమ్స్ తీసుకుంటే నాకు 12 వస్తుంది. కాబట్టి 3 టైమ్స్ తీసుకోవాలి. 3 3s are 9. సో ఇక్కడ నాకు 1 అనేది రిమైండర్ వచ్చింది. సో ఇక్కడ వీటిని మనం ఏమంటాము అనేది మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటామంటే డివిడెండ్ అంటాం. డివిడెండ్. ఇది వచ్చేసి కోషెంట్, ఇది వచ్చి రిమైండర్, ఇది వచ్చేసి డివైజర్.
ఈ 4 వీటికి మనకి ఒక రిలేషన్ అనేది ఉంటుంది, అది జనరల్ డివిజన్ లోనే ఉంటుంది. సో ఈ డివిజన్ రూల్ బేస్ చేసుకుని మనం ఇక్కడ ఈ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం కూడా చెప్తాం. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ వీటి మధ్యలో రిలేషన్ ఎలా రాయొచ్చు, 10 ఈక్వల్ టు డివైజర్. ఎప్పుడు కూడా మనం డివైజర్ ముందు రాసుకుంటాం, డివైజర్ ఇంటూ కోషెంట్. కోషెంట్ ఇక్కడ 3 వచ్చింది ప్లస్ 1. ఇక్కడ చూస్తే ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. చూడండి 10 ఈక్వల్ టు 3 ఇంటూ 3 9 ప్లస్ 1 10. సో 10 ఈక్వల్ టు 10. సో ఇట్లా ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యేటట్లు ఇక్కడ మనకి ఇది ఆర్, ఇది వచ్చేసి క్యూ. సో మనం ఫస్ట్ ఏం తీసుకున్నాము, ఇది ఏ, ఇది బి. సో ఇక్కడ చూడండి ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్. ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ అని మనం ఎక్స్ప్రెస్ చేయగలిగామా? సో అప్పుడు ఈ ఆర్ అనే వాల్యూ ఆల్వేస్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. ఈ కండిషన్ ని ఫాలో అవ్వాలంటే ఆర్ వాల్యూ 0కి బికి మధ్యలో ఉంటుంది, సమ్ టైమ్స్ 0 కూడా అవ్వచ్చు. సో అందుకే మనం ఇక్కడ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే సమ్ టైమ్స్ ఆర్ అనేది 0కి ఈక్వల్ అవుతుంది అండ్ 0 కంటే గ్రేటర్ దాన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సపోజ్ ఇక్కడ చూసినప్పుడు మనకు ఆర్ అనేది 1 వచ్చింది. అట్లాగే నేను 3తోనే నేను కొన్ని డివిజన్స్ చేస్తాను. ఇక్కడ చూడండి, సపోజ్ నేను 1 తీసుకున్నాను అనుకోండి, అంటే 1/3. 3తో నేను డివైడ్ చేయాలనుకుంటున్నాను. సో 3తో డివైడ్ చేయాలనుకున్నప్పుడు 1/3 నేను ఎన్నిసార్లు తీసుకుంటాను, 3 ఇది దీనికంటే లెస్ ఉంది కాబట్టి 1 టైం తీసుకుని ఎక్కువ అయిపోతుంది కాబట్టి 0 టైమ్స్ అనేది తీసుకుంటాను. సో 0 3s are 0. సో నాకు ఇక్కడ రిమైండర్ ఎంత 1 వచ్చింది. అట్లాగే నేను 2/3 తీసుకున్నాను, 2/3. సో 2ని 3తో డివైడ్ చేయాలి. ఇక్కడ నేను అగైన్ మళ్ళీ ఇది దీనికంటే లెస్ ఉంది కాబట్టి 0 టైమ్స్ తీసుకుంటా. సో 0 రిమైండర్ 2. అట్లాగే 3/3 తీసుకుందాం. 3/3 తీసుకున్నప్పుడు 1 టైం, 1 3s are 3 0. ఇక్కడ నాకు రిమైండర్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. అట్లాగే 4తో డివైడ్ చేద్దాం. 4ని 3తో డివైడ్ చేద్దాం. 1 టైం, 1 3s are 3. ఇక్కడ నాకు రిమైండర్ 1 వచ్చింది. సో మళ్ళీ మీరు 5తో చేసిన రిమైండర్ 2 వస్తుంది. 1 టైం 3, రిమైండర్ ఎంత 2. 6తో చేస్తే సో 2 టైమ్స్ 2 3s are 6 0. ఓకే, ఇక్కడ మీరు రిమైండర్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్వేస్ మనకి 0 వచ్చింది ఒకసారి, ఇక్కడ 1 0 1 2 0. సో ఇవే రిపీటెడ్ గా మనకి వస్తూ ఉంటాయి. సో దీనికంటే అదర్ దాన్ దీస్ వాల్యూస్ ఆర్ వాల్యూ మనకి ఇంకొకటి రాదు. సో ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, మనకి ఇక్కడ డివైజర్ ఏంటి బి కాబట్టి బి కంటే లెస్ ఏ ఉంటుంది. ఒకవేళ నేను ఇక్కడ మీరు సపోజ్ ఇక్కడ చూడండి 4 ఉంది, నేను 4 ఉంది కదా, ఇక్కడ నేను 1 టైం తీసుకోకుండా 0 టైం తీసుకుంటే అది రాంగ్ అన్నమాట. సో నేను 0 టైం తీసుకోలేదు, ఎందుకంటే ఒకసారి పోతుంది కాబట్టి 1 టైం అనేది తీసుకుంటా. అట్లాగే సపోజ్ ఇక్కడ 6 ఉంది, 6లో నేను 3ని 1 టైం తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఏంటి 3 అని వేస్తాను, రిమైండర్ 3 వస్తుంది. సో ఈ రిమైండర్ లో అగైన్ 3 అనేది డివిజిబుల్ అవుతుంది కదా 1 టైం. సో ఇట్లా మనము విడిచిపెట్టము, ఒక్కసారి అది డివిజిబుల్ అయ్యేటట్టుంటే ఆల్వేస్ మనం అది కన్సిడర్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 2 టైమ్స్. సో మనకి ఇక్కడ మనకి 6 వస్తుంది, 0 వస్తుంది. అంటే అగైన్ మళ్ళీ 3 ఉండే ఛాన్స్ రిమైండర్ లో ఉండదు. ఒకవేళ 3 ఉంది అంటే 1 టైం డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఆల్వేస్ లెస్ దాన్ వస్తుంది అనమాట. ఏదైతే ఈ డివైజర్ ఉందో దీనికి ఆర్ వాల్యూ ఎప్పుడు కూడా తక్కువే ఉంటుంది. సో ఈ కండిషన్ అనేది మనకి ప్రూవ్ అవుతుంది అనమాట. సో ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ మనకి ఈ వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో దీన్నే మనము డివిజన్ అల్గోరిథం ఆర్ యూక్లిడ్స్ అల్గోరిథం అని చెప్తున్నాం. సో ఇది ఈ అల్గోరిథం గురించి మనకి ఫస్ట్ చాప్టర్ లో ఉంటుంది. సో దీని నుంచి ఖచ్చితంగా ఒక 6 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది.
సో మనం ఆ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఇక్కడ దీనికి అప్లికేషన్స్ చూసినట్లయితే చూడండి, అప్లికేషన్స్ ఏముంటాయి? టు ఫైండ్ అవుట్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్స్. 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటిని జనరల్ గా మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకొని హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఒక మెథడ్. అలా కాకుండా బై యూజింగ్ యూక్లిడ్స్ అల్గారిథం కూడా మనము చేయొచ్చు. అట్లాగే ఇక్కడ ఈ యూక్లిడ్ అల్గారిథం అనేది ఆల్ ఇంటిజర్స్ కి ఎక్స్టెండ్ అయింది. అంటే ఇంటిజర్స్ యొక్క ప్రాపర్టీస్ ని మనము ప్రూవ్ చేయడానికి ఈ యూక్లిడ్ అల్గారిథం ని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ 2 బేసిస్ లో మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. అట్లాగే ఇక్కడ మీకు అల్గారిథం అండ్ లెమ్మా అని 2 వర్డ్స్ ఉన్నాయి కదా. సో అల్గారిథం అంటే ఏంటంటే స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఆర్ ప్రొసీజర్. ఒక ప్రొసీజర్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేయడానికి వాడే ఒక ప్రొసీజర్, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఈస్ కాల్డ్ అల్గారిథం. అట్లాగే లెమ్మా అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ స్టేట్మెంట్ దట్ ఈస్ యూజ్డ్ టు ప్రూవ్ అనదర్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ట్రూ. అంటే ఏవైతే ఒక ప్రూవెన్ స్టేట్మెంట్ అన్నమాట. ఇక్కడ చూసాం కదా మనము, ఇదంతా ఈ కండిషన్ ప్రూవ్ అయింది, ఇట్లా ఎగ్జిస్ట్ అవుతుందని. సో ఇది ఆల్రెడీ ప్రూవ్ చేయబడింది. సో దీన్ని యూజ్ చేసి మనము ఇంటీజర్స్ యొక్క ప్రాపర్టీస్ ని మనము ప్రూవ్ చేయొచ్చు. సో అలాంటి దాన్ని లెమ్మా అని కూడా అంటారు అనమాట. కాబట్టి యూక్లిడ్ అల్గారిథం ఆర్ డివిజన్ అల్గారిథం ఆర్ లెమ్మా ఏదైనా సరే సేమ్ నేమ్. ఓకే, ఇక్కడ మీకు క్వశ్చన్స్ కూడా ఎలా వస్తాయి అంటే బై యూజింగ్ యూక్లిడ్ అల్గారిథం ఎక్స్ప్లిసిట్ గా అడుగుతాడు. ఒకవేళ అలా అడిగితే ఖచ్చితంగా మనము అల్గారిథం యూజ్ చేసి చేయాలి. ఒకవేళ మీకు అలా అడగపోయినా జస్ట్ ప్రూవ్ అని చెప్పి ఇంటిజర్స్ మీద, అంటే స్క్వేర్ ఆఫ్ ఇంటిజర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సంథింగ్ అని చెప్పి ఇచ్చినప్పుడు వాడు యూక్లిడ్ అల్గారిథం యూజ్ చేయాలి అని మనకి చెప్పకపోయినా యూ షుడ్ యూజ్ ద యూక్లిడ్ అల్గారిథం. సో ఎక్స్ప్లిసిట్ గా మనకి ఇస్తాడు, ఒకవేళ ఇవ్వకపోయినా యూక్లిడ్ అల్గారిథం యూజ్ చేసి చేయాలి, మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, కాబట్టి మనం ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ అవుట్ ద, ఇది స్మాల్ ఆన్సర్స్ లాంటి లైక్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో వస్తుంది. అది చూసిన తర్వాత మనం లాంగ్ ఆన్సర్ చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ రాస్తాను. అంటే ఒక 160 ఫైండ్ HCF బై యూక్లిడ్స్. యూక్లిడ్స్ లెమ్మా. ఇది ఒక క్వశ్చన్ అనమాట. ఇది ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి మాక్సిమం 2 మార్క్స్ లో వస్తుంది. ఒకవేళ దీంట్లో 4-5 స్టెప్స్ వచ్చేటట్టు ఉంది అనుకోండి, అది 4 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. సో వెరీ ఈజీ. ఇది మీరు నేర్చుకుంటే ఇది చాలా ఈజీ అన్నమాట. సో ఇక్కడ మనము అల్గారిథం అన్నామంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు ఇక్కడ సమ్ ఇంటీజర్స్ ఉన్నాయి. ఇక్కడ గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి. సో వీటిని మనము ఏ అండ్ బి అని కన్సిడర్ చేసుకోవాలి. జనరల్ గా బిగ్గర్ వాల్యూని మనము ఏ అనుకుంటాం, ఎందుకంటే దాన్ని మనము అదర్ నెంబర్ తో డివైడ్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ 100 ఈస్ గ్రేటర్ దాన్ 60. సో let a equal to 100, b equal to 60 అనుకున్నాం. ఓకే, ఇది సొల్యూషన్. మనకి యూక్లిడ్ అల్గారిథం తెలుసు కదా, ఫస్ట్ అది రాసుకోవాలి. బై EDL యూక్లిడ్ డివిజన్ అల్గారిథం. షార్ట్ కట్ లో రాశాను, మీరు ఇట్లా రాసినా ఓకే, లేదు అంటే ఈ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అని రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఏముంది, a ఈక్వల్ టు bq ప్లస్ r. ఈ కండిషన్ కూడా మనం రాసుకోవాలి. ఖచ్చితంగా ఇది గుర్తున్నారు, 0 less than r less than b. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి a ఈక్వల్ టు bq ప్లస్ r. ఇందులో మనం ఏమనుకున్నాము, 10 అనుకున్నాం, 100 అనుకున్నాం కదా. సో 100 ఈక్వల్ టు b ఏంటి మనకి 60. సో 60 ఇక్కడ bq, ఈ రెండు ఏంటి ప్రొడక్ట్ అనమాట, ఇంటూ ఉన్నట్టు b ఇంటూ q. సో నేను ఇంటూ అనేది ఎక్స్ప్లిసిట్ గా రాస్తున్నాను. q వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ 100 ని 60 తో డివైడ్ చేయాలి. అంటే మనము 60 టేబుల్
చూడాలన్నమాట. 160, 60, 260, 120 2 టైమ్స్ తీసుకుంటే నాకు 120 ఎక్కువ అయిపోతుంది 100 కంటే. సో 1 టైం తీసుకోవాలి. సో క్యూ వాల్యూ ఏమొచ్చింది మనకి 1 వచ్చింది. సో 16 to 1 ఎంత మనకి 16 కదా, మరి 100 ఈక్వల్ టు 60 కాదు కదా. సో ఏదైతే రిమైనింగ్ ఉందో దాన్ని రిమైండర్ అంటాం. సో దాన్ని మనం ఇక్కడ రాసుకోవాలి. సో 60 ప్లస్ 40 100, 60 into 1 60 ప్లస్ 40 100. సో ఈ కండిషన్ అనేది ఇక్కడ సాటిస్ఫై అయ్యింది. సో మనకి ఇక్కడ చూసినట్లయితే బి వాల్యూ ఏంటి మనకి ఇక్కడ 60. అగైన్ ఇక్కడ మనము ఇది ఆర్ అన్నమాట. ఆర్ వాల్యూను చెక్ చేసుకోవాలి. ఎప్పుడు దాకా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని అంటే మనకి ఈ ఆర్ వాల్యూ 0 వచ్చే వరకు మనం ఈ స్టెప్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైతే 0 వస్తుందో ఆ స్టెప్ లో ఉన్నటువంటి డివైజర్ వాల్యూని మనం హెచ్సిఎఫ్ అని చెప్తాం అనమాట. సో దీన్ని ఇక్కడ నేను ఇది ఇట్లా రాశాను అంటే ఏం చేశానంటే ఇది అప్లై చేశాను. సో నేను అప్లై అని రాసుకుంటా. అప్లై ఈడిఎల్ ఆన్ ఏ అండ్ బి. ఇక్కడ మనం ఏ బిలు ఏం తీసుకున్నాము 100 and 60 కదా, అది రాసుకుంటా. ఆన్ ఏ కమా బి అప్లై చేస్తే నాకు ఈ స్టెప్ వచ్చింది. తర్వాత ఏమైంది, నేను ఆర్ ని వెరిఫై చేసుకున్నా. సిన్స్ ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అగైన్ అప్లై ఈడిఎల్ ఆన్. ఇక్కడ ఏ వాల్యూస్ మీద అప్లై చేయాలి, ఆల్రెడీ 100 మీద అప్లై చేస్తాం కదా. సో ఈ డివైజర్ ని అగైన్ మనము డివిడెండ్ గా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఏ అని ఏ ఈక్వల్ టు 60 అండ్ బి ఈక్వల్ 40 అని రాసుకొని కూడా అప్లై చేయొచ్చు. లేదు డైరెక్ట్ గా మనం నంబర్స్ రాసేసుకోవచ్చు. 60, 40 ఈ రెండింటి మీద అప్లై చేయాలి. సేమ్ ఇప్పుడు మళ్ళీ 60 అనేది మనకి 40 కంటే గ్రేటర్ దాన్ ఉంది కదా. సో 60 ఈక్వల్ టు ఫస్ట్ డివైజర్ రాయాలి. ఇక్కడ డివైజర్ ఇంటూ 40 ఇంటూ ఎన్నిసార్లు మనం 16 240 80 అయిపోతుంది. సో 1 టైం ఇక్కడ కూడా 1 ప్లస్ ఇక్కడ 140 40 ప్లస్ 60కి ఎంత మనకి తగ్గుతుంది 20. సో 20 ఈజ్ ద రిమైండర్. ఇక్కడ అగైన్ మళ్ళీ ఆర్ వాల్యూ అనేది 0 అవ్వలేదు. సో మళ్ళీ అగైన్ అదే స్టెప్ రిపీట్ చేద్దాం. ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అప్లై ఈడిఎల్ ఆన్. ఇక్కడ ఏం తీసుకోవాలి, అగైన్ ఆర్ అండ్ బి. మనకి ఇది ఏ అవుతుంది, ఇదేమో బి అవుతుంది ఎవ్రీ టైం. సో ఇక్కడ 40, 20. సో మళ్ళీ అగైన్ 40 అనేది గ్రేటర్ దాన్ ఉంది కదా, ఈ కన్సిడర్ ఏ, కన్సిడర్ బి. సో 40 ఈక్వల్ టు 20 ఇంటూ 220s are 40. సో 2 టైమ్స్ తీసేసుకున్నాను. 220s are 40 ప్లస్ రిమైనింగ్ ఏమైనా ఉందా మనకి, రిమైనింగ్ లేదు. సో దట్ ఈస్ 0. ఇక్కడ మనకి ఏ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. ఆర్ వాల్యూ ఏమొచ్చింది మనకి 0 వచ్చేసింది. సో 40 ఈక్వల్ టు 20 ఇంటూ 2 ప్లస్ ఆర్. కండిషన్ సాటిస్ఫై అయింది కదా. ఎక్కడైతే మనకి 0 వాల్యూ వచ్చిందో సో ఇక్కడ ఉన్న డివైజర్ వాల్యూని మనము హెచ్సిఎఫ్ అని చెప్తా ఉన్నాం. అంటే హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ రెండింటికి ఏదైతే కామన్ గా ఉన్న ఫ్యాక్టర్స్ లో అది హైయెస్ట్ అన్నమాట. కాబట్టి ఇంతకంటే హైయెస్ట్ ఫ్యాక్టర్ ఈ రెండింటికి కామన్ గా ఉన్న ఫ్యాక్టర్స్ లో ఉండదు. మనము 20ని ఫైండ్ అవుట్ చేసాము. 100కి 60కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే 20. సో దేర్ ఫోర్ ఇక్కడ R is equal to 0, the HCF of ఇక్కడ చేసిన నంబర్స్ ని కన్సిడర్ చేసుకోకూడదు. లాస్ట్ చేసిన నంబర్స్ ఏదైతే స్టార్టింగ్ లో చేసామో ఆ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్. సో 100, 60 ఈస్ ఎంత 20. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏంటంటే 20ని ఇటువైపు రాస్తారు కొంతమంది 2 into 20 అని. సో ఇటువైపు రాసి 2ని హెచ్సిఎఫ్ అని ఆన్సర్ లో రాస్తారు. సో అలాంటప్పుడు మీకు మిస్టేక్ అవుతుంది. కాబట్టి ఆల్వేస్ ఇక్కడ మనకి డివైజర్ ఉండాలి. ఫస్ట్ డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. సో ఎక్కడైతే ఈ లాస్ట్ లో రిమైండర్ 0 వచ్చిందో ఆ ప్లేస్ లో ఉన్న వాల్యూని మనము
హెచ్సిఎఫ్ అని అంటాము. సో ఓకే, ఇది ఇట్లా స్టెప్ బై స్టెప్స్ మనకి ఇక్కడ 3 స్టెప్స్ వచ్చాయి. ఇదే మనం నార్మల్ డివిజన్ లో కూడా చేసుకొని రఫ్ లో చేసుకోవచ్చు. మీకు ఇది ఐడియా రాలేదనుకోండి ఇట్లా చేయడం అనేది, ఈ కండిషన్ యూజ్ చేసి 100 = 60 × 1 + 40 ఇట్లా రాయడం కొద్ది కన్ఫ్యూజన్ ఉంటే ఈజీగా చేసుకోవడం ఎట్లాగో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఫస్ట్ నాకు 100 కదా, 100 నేను 60 తో డివైడ్ చేయాలి. సో 1 టైం తీసుకున్నా 60, నాకు ఇక్కడ రిమైండర్ వచ్చేసి 40 వచ్చింది. ఇక్కడ అగైన్ మళ్ళీ నేను ఏం చేయాలంటే ఈ 40తో ఇక్కడ ఉన్న 60ని ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడ తెచ్చుకోవాలి. 16 మళ్ళీ చేయాలి. సో 1 టైము 40, నాకు మళ్ళీ రిమైండర్ ఎంత వచ్చింది, 20 వచ్చింది. అగైన్ మళ్ళీ ఈ 20తో ఈ 40ని తీసుకోవాలి. ఇక్కడ ఉన్న 40ని ఇక్కడ తీసుకుంటాను. 2 టైమ్స్ 2 20s are 40. సో 0, నాకు ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ ఏదైతే డివైజర్ ఉందో అది నాకు హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇది ఒక స్టెప్ అన్నమాట. ఈ డివిజన్ ఒక స్టెప్, ఈ డివిజన్ ఒక స్టెప్, ఈ డివిజన్ ఒక స్టెప్. దీన్ని బేస్ చేసుకుని ఈ స్టెప్ వచ్చింది. చూడండి, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 100 = 60 × 1 ప్లస్ రిమైండర్. ఈ డివిజన్ ఓన్లీ కన్సిడర్ చేస్తుంది ఈ స్టెప్. సెకండ్ స్టెప్ 40 ఈక్వల్ అని రాస్తాము, 60 ఈక్వల్ 60 ఏదైతే బిగ్గర్ వన్ ఉందో దాన్ని రాస్తాము. 60 = 40 × 1 ప్లస్ మనకి ఎంత వచ్చింది రిమైండర్ 20. ఇది సెకండ్ స్టెప్. తర్వాత దీన్ని కన్సిడర్ చేయండి. 40 = 20 × 2 ప్లస్ 0. ఈ 3 స్టెప్స్ మనం ఇక్కడ యూజ్ చేసాం అనమాట. సో మీకు ఇది చేయడం డైరెక్ట్ గా కొద్దిగా కన్ఫ్యూజన్ అనిపిస్తే ఇది రఫ్ లో చేసుకోండి. స్టెప్స్ ఇట్లా ఈ డివిజన్ యూజ్ చేసుకొని ఈ స్టెప్స్ రాస్తాం. అదే స్టెప్ ఇక్కడ మనం రాస్తాం అనమాట. 100 = 60 × 1 + 40. సో ఇది ఖచ్చితంగా మీకు 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ లో వస్తుంది. మీరు ఈ డివిజన్ అల్గారిథం నేర్చుకోకుండా ఫస్ట్ చాప్టర్ లో మనం మాక్సిమం స్కోర్ అయితే చేయలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ డివిజన్ అల్గారిథం ని గుర్తుపెట్టుకోవాలి. బిట్స్ లో కూడా మాక్సిమం డివిజన్ అల్గారిథం అడుగుతున్నాడు. 1 or 2 బిట్స్ వస్తా ఉన్నాయి. సో 2 మార్క్స్ లో ఒకవేళ ఇవ్వకపోతే మీకు బిట్స్ లో వస్తుంది. 2 మార్క్స్ లో ఇస్తే బిట్స్ లో మీకు లాగరిథమ్స్ నుంచి వస్తాయి. కాబట్టి ఫస్ట్ చాప్టర్ నుంచి మీరు 8 మార్క్స్ అయితే ఖచ్చితంగా గెయిన్ చేయొచ్చు. ఓకే, మనం నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. మనం ఇప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి, షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ 4q + 1 or 4q + 3. ఇందాక మనము అప్లికేషన్స్ ఆఫ్ యూక్లిడ్ అల్గారిథం అని చెప్పి ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టు ప్రూవ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇంటిజర్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ అదే మనకి అడుగుతున్నాడు. షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్, అంటే ఒక పాజిటివ్ ఇంటిజర్ అది ఆడ్ నెంబర్ అయినప్పుడు ఆ ఆడ్ నెంబర్ ఇట్లా ఈ ఫార్మాట్ లో ఉంటుంది. 4q + 1 4q + 3 అని చెప్పి ప్రూవ్ చేయాలి మనం. సో దీన్ని ప్రూవ్ చేయడానికి మనము యూక్లిడ్ అల్గారిథం యూజ్ చేసుకుని ప్రూవ్ చేస్తాం. ఓకే, అయితే చూడండి సొల్యూషన్. మనకి యూక్లిడ్ అల్గారిథం తెలుసు కదా. ఫస్ట్ మనము యూక్లిడ్ అల్గారిథం ఏంటో రాసుకోవాలి. బై యూక్లిడ్ అల్గారిథం, యూక్లిడ్స్ బై యూక్లిడ్ అల్గారిథం. మనకి యూక్లిడ్ అల్గారిథం తెలుసు కదా, ఏంటిది? a = bq + 1 బై యూక్లిడ్ అల్గారిథం. ఫస్ట్ మనం బై యూక్లిడ్ అల్గారిథం ఏంటో రాసుకోవాలి. బై యూక్లిడ్ అల్గారిథం. యూక్లిడ్ అల్గారిథం ఏంటి? మనకి
A equal to BQ plus R where 0 less than or equal to R less than B. ఓకే, R అనేది 0 అవ్వచ్చు, B కంటే తక్కువ ఉంటుంది. ఈ కండిషన్ కంపల్సరీ రాసుకోవాలి మనం. ఓకే చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సిన ఫార్మాట్ ఏముంది? మనం ఎప్పుడైనా సరే షో దట్ అన్నప్పుడు ఏది మనము ప్రూవ్ చేయాలో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఫస్ట్ మనకి 4Q plus 1 4Q plus 3 అని ఉంది కదా. ఈ ఫార్మాట్ చూసినప్పుడు ఇక్కడ 4 అనేది మనము B లాగా మనకి కనిపిస్తా ఉంది. 4 into Q plus 1 ఇది రిమైండర్, ఇది Q, ఇది B, BQ plus R లా ఉంది కదా. సో మన B ప్లేస్ లో మనం 4 కన్సిడర్ చేసుకోవాలి. అట్లాగే ఒక నంబర్ దట్ ఈస్ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్. సో నేను ఆడ్ ఇంటిజర్ అనేది తీసుకొని ఒక పాజిటివ్ ఇంటిజర్ ని అజ్యూమ్ చేసుకొని దాని యొక్క ఫార్మాట్స్ ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఇఫ్ ఇట్ ఈస్ ఆడ్ ఆర్ ఇట్ ఈస్ ఈవెన్ అయినప్పుడు ఆ ఫార్మాట్స్ ఎలా ఉన్నాయో చూసామనుకోండి, మనకి ఫైనల్ గా అది ప్రూవ్ అయిందా లేదా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఒక ఏ అనేదాన్ని ఒక పాజిటివ్ ఇంటిజర్ తీసుకుంటాను. లెట్ ఏ బి ఏ పాజిటివ్ ఇంటిజర్. I am not assuming it is any odd or even. I am just assuming it is a positive integer. Okay, అయితే మనకి ఇప్పుడు ఏ బదులు ఏనే తీసుకుంటాం. అండ్ ఇక్కడ బి ఏంటి? అండ్ బి ఈక్వల్ టు మనకి ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సిన ఫార్మాట్ నుంచి 4. ఓకే, అయితే మనకి ఇప్పుడు రెండు వాల్యూస్ కనిపిస్తుంది. ఏని మనం ఏ అనుకున్నాం, బి వాల్యూ వచ్చింది. సో ఈ బి వాల్యూని యూక్లిడ్ అల్గోరిథంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో నేను యూక్లిడ్ అల్గోరిథం స్టేట్మెంట్ రాస్తున్నా. ఏ ఈక్వల్ టు బి అంటే మనకి ఎంత ఉంది? 4 into Q plus R. ఇట్లాగే కండిషన్ కూడా రాసినప్పుడు మనం 0 less than or equal to R less than B అంటే మనం 4 అనుకున్నాం కదా, 4 సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, ఇప్పుడు B వాల్యూ మనకి 4 అయినప్పుడు we can estimate the R values, possible values of the R. So B అనేది మనకి 4 అంటే ఈ R వాల్యూ 4 కంటే తక్కువ ఉన్న వాల్యూస్ వస్తాయి. సో R ఈక్వల్ టు 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా. సో R అనేది 0 అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆర్ R ఈక్వల్ టు 1 ఆర్ R ఈక్వల్ టు 2 ఆర్ R ఈక్వల్ టు 3. ఇంకా నేను 4 కూడా తీసుకోవచ్చు, R ప్లేస్ లో తీసుకోలేను, ఎందుకంటే R షుడ్ బి లెస్ దాన్ 4 కంటే తక్కువ ఉండాలి. సో నేను 4 తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు. సో నాకు ఇక్కడ 4 కేసెస్ అనేవి వస్తాయి అన్నమాట. R అంటే ఇక్కడ మనం ఎంత నంబర్ చూస్తామో అదే నంబర్ ఆఫ్ కేసెస్ మనకు వస్తాయి. వీఆర్ కన్సిడరింగ్ 0 యాజ్ వెల్, రైట్? సో 0 కూడా తీసుకుంటున్నాం కాబట్టి సపోజ్ ఇక్కడ లెస్ దాన్ 3 ఉంది అనుకోండి, ఇక్కడ 3 ఇచ్చాడు అనుకోండి, మనం దీన్ని బిని 3 అనుకుంటాం. సో అప్పుడు మనకి 0 1 2 ఈ 3 కేసెస్ వస్తాయి. 4 ఇచ్చాడు కాబట్టి మనం 3 వరకు అప్ టు 3 వరకు తీసుకుంటాం. సో 4 కేసెస్ వస్తాయి. ఈ 4 కేసెస్ ని మనము ఈ స్టేట్మెంట్ కి వెరిఫై చేసినప్పుడు ఆ నంబర్ యొక్క ఫార్మాట్ ఎలా ఉందో చూస్తాం అనమాట. సో నేను ఫస్ట్ కేసు తీసుకున్నా, ఇఫ్ R ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను R ఈక్వల్ 0 అయినప్పుడు ఐ షుడ్ సబ్స్టిట్యూట్ దిస్ R వాల్యూ ఇన్ దిస్ స్టేట్మెంట్. సో నేను ఆల్రెడీ ఇక్కడ ఈక్వల్ టు తీసుకున్నాను కాబట్టి ఇంప్లైస్ రాసుకుంటున్నాను. A ఈక్వల్ టు 4 into Q ప్లస్ R వాల్యూ ఎంత మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం? 0 కాబట్టి R ప్లస్ లో 0 రాసేస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని చూసినప్పుడు ఇది మనకి ఎలా అనిపిస్తుంది మీరు చూడండి. దట్ ఇంప్లైస్ A ఈక్వల్ టు 4Q. 4Qను నేను 2 into 2Q అని రాసుకోవచ్చు కదా. అంటే 4Q ప్లస్ 0 అంటే 4Qనే. సో A ఈక్వల్ 4Q. ఆ 4Qను 2 into 2 2 2s are 4, Q ఉంది కాబట్టి Q రాసా. సో 2 into సంథింగ్. సో
ఒక నంబరు 2తో మల్టిప్లై అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఈవెన్ నంబర్. ఓకే, సో మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఈవెన్ నంబర్స్ ని లైక్ 2, 4, 6 ఈవెన్ నంబర్స్ ని తీసుకుంటే ప్రతి ఈవెన్ నంబరు 2తో డివిజిబుల్ అవుతుంది. సో నేను 2 ఇంటూ సంథింగ్ అని దాన్ని రాయగలుగుతా. అట్లాగే ఇప్పుడు నేను 2 ఇంటూ 2q అని రాశాను కాబట్టి ఇట్ ఈస్ ఈవెన్ నంబర్. జస్ట్ కీప్ ఇట్ ఇన్ ద బ్రాకెట్. జస్ట్ వీఆర్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ ఈవెన్ నంబర్. ఓకే, నెక్స్ట్ కేసు, ఇఫ్ r equal to 1. సో సేమ్ ఈ స్టేట్మెంట్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా 4q ప్లస్ r ప్లేస్ లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేస్తున్నాం? 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, సో దట్ ఇంప్లైస్ 4q ప్లస్ 1. ఇక్కడ నాకు 4q అనేది ఒక ఈవెన్ నెంబర్. ఒక ఈవెన్ నెంబర్ కి 1 యాడ్ చేస్తే ఇట్ ఈస్ అన్ ఆడ్ నెంబర్. సో దీన్ని మీరు కావాలనుకుంటే 2 into 2q plus 1 అని రాసుకోవచ్చు. సో దట్ యూ కెన్ ఈజీలీ సే దట్ ఇట్ ఈస్ అన్ ఆడ్ నెంబర్. 2 into 2q plus 1. 2 into 2q అంటే 4q. 4q అనేది ఒక ఈవెన్ నెంబర్. ఒక ఈవెన్ నెంబర్ కి మనం 1 యాడ్ చేసామంటే it will convert as an odd number. So we can say it is odd. Okay, so oka positive integer that when it is odd, ఆ ఇంటిజర్ ఆడ్ అయినప్పుడు దాని ఫార్మాట్ ఎలా వచ్చింది? మనకి 4q plus 1 లా వచ్చింది. ఓకే, అట్లాగే ఇప్పుడు ఇఫ్ r equal to 2, a equal to 4q plus 2. అగైన్ ఇందులో 2 అనేది నేను కామన్ తీసుకోవచ్చు కదా. సో a equal to 2 into 4q లోంచి 2 కామన్ తీసేస్తే 2q plus 1. ఈ 2 అనేది 2 into 1 లాగా ఉంటుంది. 2 into 1 లా ఉంటుంది. 2ని బయటకు తీసుకొచ్చేసాను. సో ఇక్కడ నాకు 1 లెఫ్ట్ ఉంది. సో అది 2 plus 1 అని రాసుకున్నాను. ఆల్రెడీ నాకు ఇంకా ఇక్కడ ఏముంది? ఇంకా 2q plus 4 2తో కామన్ తీసేసాను కదా. సంథింగ్ ఇట్లా 2 into సంథింగ్ అని వచ్చింది కాబట్టి అగైన్ దీన్ని నేను ఏం చెప్పొచ్చు? ఈవెన్ నెంబర్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే 2తో మల్టిప్లై అవుతుంది అంటే ఆ నెంబర్ దట్ ఈస్ ఈవెన్ నెంబర్. ఓకే, నెక్స్ట్ r equal to 3. లాస్ట్ కేస్ నేను 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. a equal to 4q plus r ప్లేస్ లో నాకు ఎంత మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం? ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో r ప్లేస్ లో నేను 3 పెడుతున్నాను. సో ఐ ఆమ్ రైటింగ్ 3. ఇప్పుడు చూడండి, నాకు 4q plus 3 మనకి చూసినట్లయితే చూడండి 4q plus 1, 4q plus 3. ఇక్కడ 4q plus ఉన్నప్పుడు ఆడ్ నెంబర్ అయింది. అట్లాగే 4q plus 3 అయినప్పుడు కూడా ఆడ్ నెంబర్ అవుతుందా లేదా మనం చెక్ చేయాలి. సో దీన్ని నేను ఆడ్ అని ప్రూవ్ చేయాలంటే ఈవెన్ నెంబర్ ప్లస్ 1 అని రాయగలిగితే ఆడ్ అని ప్రూవ్ చేయగలుగుతాను, రైట్? సో దీంట్లో నేను దీన్ని ఎలా రాసుకుంటున్నాను అంటే 4q plus 2 plus 1 అని రాశాను. నెక్స్ట్ దీంట్లో ఇక్కడ రాసేస్తా. a equal to 2 కామన్ తీసాను. 2q plus 1. ఈ 2లో నుంచి నేను 2 కామన్ తీసినప్పుడు 1 ఉంటుంది కదా. 2 అనేది 2 into 1 లా ఉంది. సో ఈ ప్లస్ 1 ని యాస్టీస్గా ఇక్కడ రాసుకున్నాను. ఎందుకంటే మనం కామన్ తీసుకోవాలి కాబట్టి ఈ 3ని నేను 2 plus 1 అని ఎక్స్ప్రెస్ చేశాను. 2 plus 1 అన్న 3 అన్న ఒకటే కదా. మన రిక్వైర్మెంట్ని బట్టి, మన అవసరతను బట్టి మనము నంబర్స్ ని మార్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంది? 2 into సంథింగ్, ఇదంతా ఒక ఈవెన్ నెంబర్. ప్లస్ 1, ఈవెన్ నెంబర్ కి 1 యాడ్ చేస్తే ఇట్ ఈస్ ఆడ్. సో క్లియర్లీ వీ కెన్ సే దిస్ ఈస్ ఆడ్ నెంబర్. సో ఇప్పుడు ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు దీని ఫార్మాట్ ఎలా ఉందో చూడండి, 4q plus 3. సో మనకి అడిగింది అదే కదా, షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ 4q plus 1 or 4q plus 3. సో మనము ప్రూవ్ చేసేసాం అనమాట. హెన్స్ అని చెప్పి ఇదంతా రాసేయాలి. ఇక్కడ షో దట్ అని తీసేసి ఇక్కడ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ ఈస్ ద
ఫార్మ్ ఆఫ్ అని. ఆడ్ వచ్చినప్పుడే కదా మనకి ఏం వచ్చింది ఫార్మాట్ 4q + 1 ఆర్ 4q + 3. సో హెన్స్ ప్రూవ్డ్ అనమాట. సో ఈ విధంగా మనము ప్రూవ్ చేస్తాము. ఇట్లాంటి క్వశ్చన్స్ ఆల్మోస్ట్ మీకు ఒక 4-5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఏ మోడల్ ఇచ్చినా సరే, అంటే ఇక్కడ డిఫరెంట్ మోడల్ ఇస్తాడు. సమ్ టైమ్స్ ఇక్కడ ఏమంటాడంటే షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సో అండ్ సో అని చెప్పి ఇస్తాడు. సో అలా ఇచ్చినప్పుడు మనం అక్కడ ఏం చేస్తామంటే దీనికి స్క్వేర్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ సమ్ చెక్ చేద్దాం. అది చెక్ చేసిన తర్వాత ఇంకొక క్వశ్చన్ చెప్తాను. దాంట్లో ఇంకా మనకి ఇది ఒక టైప్ అండ్ ఇంకొక క్వశ్చన్ అన్నాను కదా, అదొక టైప్. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, యూజ్ యూక్లిడ్ ఆల్గోరిథం టు షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ 3p + 1. ఇక్కడ మనము ఫస్ట్ క్వశ్చన్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతిసారి మనం జస్ట్ ఏ తీసుకొని దాన్ని ఈవెన్ ఆడ్ అని చూసుకోవడం కాదు. ఇక్కడ షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, ఇందాక మనం చూసిన దాంట్లో ఏంటి, షో దట్ ద ఆడ్ పాజిటివ్ ఇంటీజర్, అక్కడ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఎనీ పాజిటివ్ ఇంటీజర్, ఇట్ ఈస్ నాట్ ఆడ్ ఆర్ ఈవెన్, ఓకే, బట్ స్క్వేర్ ఆఫ్ ద పాజిటివ్ ఇంటీజర్. సో ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ స్క్వేర్ మాట మనం మర్చిపోయాము అంటే మనం ఇక్కడ ఈ సమ్ ని మనం సరిగా సాల్వ్ చేయలేము. అట్లా ఇక్కడ చూడండి, ఈ ఫార్మాట్ ఏంటి, 3p + 1 ఫార్మాట్ లో మనం చూపించాలి. అదర్వైజ్ ఇట్లా కూడా ఇస్తాడు, p బదులు m. ఏది ఇచ్చినా సరే మనం సేమ్ సమ్ అనమాట. సమ్ టైమ్స్ ఇక్కడ యూజ్ యూక్లిడ్స్ ఆల్గోరిథం అని ఇస్తాడు, అదర్వైజ్ జస్ట్ షో దట్ అని ఇచ్చేస్తాడు అనమాట. సో మనకి యూక్లిడ్ ఆల్గోరిథం యూజ్ చేయమని చెప్పినా చెప్పకపోయినా వీ షుడ్ యూజ్ దట్. సో మళ్ళీ ఇది ఇవ్వలేదని చెప్పి మనం అదేదో సమ్ అని చెప్పి చేయకుండా ఉండొద్దు, ఓకే. ఎలా ఇచ్చినా కానీ మనము అదే సేమ్ కాన్సెప్ట్ అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి, ఓకే. ఇప్పుడు సొల్యూషన్ చేద్దాం. సేమ్ ఇందాక ఎట్లా అయితే మనం తీసుకున్నామో అట్లాగే ఫస్ట్ మనము యూక్లిడ్ అల్గోరిథం ఏంటో రాసుకుందాం, ఓకే. బై యూక్లిడ్ అల్గోరిథం. యూక్లిడ్ అల్గోరిథం ఏంటి, మనకి a = bq + r where 0 <r r b కండిషన్ తో సహా మనం యూక్లిడ్ అల్గోరిథం రాయాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు డూ దిస్ సమ్, ఓకే. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు, షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ, అంటే ఒక నంబర్ ని, ఒక పాజిటివ్ ఇంటిజర్ తీసుకొని దాన్ని స్క్వేర్ చేసినప్పుడు దాని ఫార్మాట్ ఇట్లా ఉంటుందని ప్రూవ్ చేయమని చెప్తాడు. సో ఫస్ట్ నేను ఒక నంబర్ తీసుకుంటున్నా, లెట్ a be the positive integer. నేను ఏని ఒక పాజిటివ్ ఇంటిజర్ అనుకున్నా, ఓకే. అయితే మనం ప్రూవ్ చేయమన్న స్టేట్మెంట్ నుంచి మనం b వాల్యూని తీసుకోవచ్చు కదా. అట్లాగే b = 3, ఇక్కడ మనకి 3 కనిపిస్తుంది కాబట్టి మనం b వాల్యూని 3గా కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు 3 అన్నప్పుడు మనకి ఎన్ని కేసెస్ వస్తాయి, ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ మన డివైజర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని సేమ్ నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి విత్ ఇంక్లూడింగ్ 0. సో ఇక్కడ మనకి 3 కేసెస్ వస్తాయి, ఓకే. చూద్దామా, ఇప్పుడు మనకి b వాల్యూ ఉంది, a వాల్యూ ఉంది. సో యూక్లిడ్ అల్గోరిథం లో సబ్స్టిట్యూట్ చేస్తాం. a = 3q + r తెలీదు, అలాగే ఉంచేస్తాం. 0 <r b. b అంటే మనకి ఏంటి, b కాదు కదా, 3. సో యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 3 హియర్. ఇప్పుడు చూస్తే మనకి 3 వాల్యూ వచ్చేసింది. సో దీన్ని బేస్ చేసి మనం r పాసిబుల్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు.
సో వాట్ ఈస్ ద పాసిబుల్ వాల్యూస్? లెస్ దాన్ 3 అండ్ 0. 0 ఈక్వల్ అవుతుంది 3 కంటే తక్కువ ఉంది. సో r ఈక్వల్ టు 0 ఆర్ r ఈక్వల్ టు 1 ఆర్ r ఈక్వల్ టు 2. నేను ఇంకా r ఈక్వల్ టు 3 అని తీసుకోవచ్చా? తీసుకోలేను, ఎందుకంటే r ఈజ్ లెస్ దాన్ 3. 3 కంటే తక్కువే ఉండాలి. అండ్ r మైట్ బి ఈక్వల్ టు 0. 0 లెస్ దెన్ r అంటే r అనేది 0 కంటే పెద్దగా ఉండొచ్చు. అండ్ r కెన్ బి ఈక్వల్ టు 0 ఈ కండిషన్ బేస్ చేసి. సో మనం ఆ కేసు కూడా తీసుకున్నాం. 0, 1, 2 ఈ 3 కేసెస్ వస్తాయి. సో ఈ 3 కేసెస్ ని మనము ఈ యూక్లిడ్ ఆల్గరిథం స్టేట్మెంట్ లో సబ్స్టిట్యూట్ చేసుకొని అది ఫార్మాట్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు నేను r తీసుకుంటున్నా. ఇఫ్ r ఈక్వల్ టు 0 ఫస్ట్ కేస్, నేను 0 తీసుకున్నప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. మన స్టేట్మెంట్ ఇక్కడ ఉంది కదా, ఇంప్లైస్ a ఈక్వల్ టు 3q ప్లస్ 0. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? a ఈక్వల్ టు 3q. ఇది జస్ట్ ఏంటి, ఒక ఇంటిజర్, పాజిటివ్ ఇంటిజర్. కానీ మనం ఏమడుగుతున్నాడు? స్క్వేర్ ఆఫ్ ద పాజిటివ్ ఇంటిజర్. సో బోత్ సైడ్స్ మనం దీన్ని స్క్వేర్ చేయాలి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇది రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నేను ఇక్కడ రాసుకుంటున్నాను. అగైన్ దట్ ఇంప్లైస్ a కి స్క్వేర్ చేస్తే a స్క్వేర్ ఈక్వల్ టు 3q హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఇంప్లైస్ a స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి నేను ఇంప్లైస్ ఎందుకు రాస్తున్నానంటే ఆల్రెడీ నాకు ఈక్వల్ టు ఉంది, ఒక ఈక్వల్ టు స్టేట్మెంట్ ఉంది. మళ్ళీ నేను ఇక్కడ ఈక్వల్ టు అని రాస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. సో ఒక స్టేట్మెంట్ కి మీనింగ్ సరిగా మనం ఇవ్వాలి, క్లమ్జీకి ఇవ్వద్దు. ఓకే, కలిసిపోయినప్పుడు ఇది ఇక్కడ ఈక్వల్ టు రాశాను అనుకో, దీని ముందు ఏముందని తెలియదు. సో అందుకే ఈ స్టెప్ అయిపోయిన తర్వాత నేను ఇంప్లైస్ రాసుకున్నా. మళ్ళీ సేమ్ నేను స్క్వేర్ చేశాను కాబట్టి a స్క్వేర్ ఈక్వల్ టు 3q స్క్వేర్. ఇప్పుడు చెప్పండి, 3 ఇంటూ q ఉంది కదా, ఈ స్క్వేర్ అనేది రెండింటికి అప్లై అవుతుంది. 3 స్క్వేర్ అంటే 9, 3 ఇంటూ 3 9. అట్లాగే q స్క్వేర్ అంటే q స్క్వేర్. సో 9q స్క్వేర్, 9q స్క్వేర్ వచ్చింది. మనకి ఇక్కడ కూడా మనం చూసుకోవాలి, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? 3p అని ఒక ఫార్మాట్ ఇచ్చాడు. మనకి 3 వచ్చేటట్టు రాయాలి కాబట్టి నేను ఈ 9 ని 3 ఇంటూ 3 అని రాసుకుంటా. ఇంప్లైస్ a స్క్వేర్ ఈక్వల్ టు 3 ఇంటూ 3q స్క్వేర్. దీనికి బ్రాకెట్ పెట్టుకోవచ్చు. ఓకే, దట్ ఇంప్లైస్ a స్క్వేర్ ఈక్వల్ టు, నేను 3q స్క్వేర్ బదులు నేను ఏం రాసుకుంటున్నానంటే m అని రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నానంటే నేను ఇక్కడ మెన్షన్ చేస్తా, వేర్ m ఈక్వల్ టు m కానీ p కానీ ఇక్కడ మనం ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ p ఉంది కాబట్టి p చేద్దాము. p అనుకున్నాం. వేర్ p ఈక్వల్ టు p ఎంత అవుతుంది? 3q స్క్వేర్. ఇది మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇప్పుడు చూడండి, a స్క్వేర్ ఈక్వల్ టు 3p ఒక ఫార్మాట్ వచ్చేసింది. అంటే ఒక పాజిటివ్ ఇంటిజర్ తీసుకొని దాన్ని స్క్వేర్ చేస్తే మనకి అది 3p ఫార్మాట్ లో ఉంది. అట్లాగే నెక్స్ట్ ఇంకో కేసు చూద్దాం. ఇఫ్ r ఈక్వల్ టు 0 అయిపోయింది కదా, నేను 1 తీసుకున్నా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. సేమ్ a ఈక్వల్ టు 3q ప్లస్ r ప్లస్ లో నాకు 1 వస్తుంది. 1 ఇంప్లైస్, ఇప్పుడు నేను 3q ప్లస్ 1 ని దీన్ని ఏం చేయాలి? మనం స్క్వేర్ కదా, ఓన్లీ జస్ట్ ఇంటిజర్ కాదు. సో స్క్వేర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్ కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్క్వేర్ చేస్తున్నా. SBS, నేను SBS అని రాసా. SBS అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు ఏమైతుంది? a స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ 3q ప్లస్ 1 ఉంది కాబట్టి దీని మొత్తానికి హోల్ స్క్వేర్ వస్తుంది. సపరేట్ గా మనం స్క్వేర్ వేయలేము, ఎందుకంటే ఈ 3q ప్లస్ 1 అనేది దీంతో అడిషన్ లో ఉంది. ఇట్లా 2 నెంబర్స్ అడిషన్ లో ఉన్నప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేటప్పుడు 3q స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అని రాసుకోకూడదు, ఎందుకంటే అట్లా చేయలేము. అట్లా చేసామంటే వాల్యూ డిఫరెంట్ అయిపోతుంది. ఇటువైపు నాట్ ఈక్వల్ అవుతుంది.
సో మనం హోల్ స్క్వేర్ వేయాలి. ఇప్పుడు ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది. సో నేను దీన్ని మళ్ళీ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్ ఉంది కాబట్టి ఈ పక్కన a స్క్వేర్ అలాగే ఉంది ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a స్క్వేర్ అంటే 3q స్క్వేర్, 3q స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అండ్ q స్క్వేర్ కదా, నేను హోల్ స్క్వేర్ రాసా, ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a అంటే 3q, b అంటే 1. ఇక్కడ నేను ఏం ఫార్ములా యూజ్ చేశానో రాసుకోవాలి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. కొంతమంది ఈ 2abని ముందు రాసి b స్క్వేర్ రాస్తారు, ఎట్లా రాసినా ఒకటే, దట్ ఈస్ యువర్ విష్. అంటే 2 ప్లస్ 3 3 ప్లస్ 2 అన్న ఒకటే కదా, సేమ్. అంటే నేను ఇది ముందు రాసింది దీని వెనకాల రాసుకున్నాను. ఓకే, అట్లా అది మీ ఇష్టం. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీన్ని జస్ట్ సింప్లిఫికేషన్ చేద్దాం. 3q స్క్వేర్ అంటే 3 స్క్వేర్ q స్క్వేర్ కదా, 3 స్క్వేర్ ని మనం ఏం రాసుకోవచ్చు, 9 అని రాసుకోవచ్చు కదా, 9q స్క్వేర్ ప్లస్ 1 అంటే 1 ప్లస్ 2 ఇంటూ 3q, 2 3s are 6q. ఓకే, ఇక్కడ మనము ఏదైతే 3లో కామన్ తీయొచ్చు, 3ని కామన్ తీయొచ్చు, అలాంటి టర్మ్స్ పక్కన రాసుకుందాం. 9q స్క్వేర్ ప్లస్ 6q ప్లస్ 1. ఈ రెండు టర్మ్స్ నుంచి నేను 3 కామన్ తీయొచ్చు కదా, సో 3ని కామన్ తీస్తున్నా. 3 కామన్ తీసి ఈ 9 అనేది 3 into 3 ఫార్మాట్ లో ఉంది, సో ఒక 3 వచ్చేస్తుంది బయటికి. ఈ q స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ గా అక్కడ అలాగే ఉండిపోతుంది. 3q స్క్వేర్ ప్లస్ 6 లోంచి 6 అనేది మనకి ఇలా ఉందన్నమాట, 3 into 2 లాగా ఉంది. సో నేను 2 3s are 6 కదా, సో నేను దీంట్లోంచి 3 తీసేస్తే నాకు 2 ఉంటుంది, 2q ప్లస్ 1. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే దీని మొత్తాన్ని మనము p, మనం ఇందాక p అనుకున్నాం కాబట్టి దీన్ని p అనుకున్నాం. సో ఇంప్లైస్ 3p ప్లస్ 1. ఈ బ్రాకెట్ లో ఉన్నదంతా p అనుకున్నాం. సో వేర్ p ఈక్వల్ టు 3q స్క్వేర్ ప్లస్ 2q ప్లస్ 1. ఇట్లా రాసినప్పుడు నాకు ఈ ముందంతా a స్క్వేర్ ఉంది, మీరు ఇట్లా ఇంప్లైస్ రాసుకుని a స్క్వేర్ రాసుకోండి. ఓకే, a స్క్వేర్ ఈక్వల్ టు 3p ప్లస్ 1. సో 3p ప్లస్ 1 ఫార్మాట్ మనకు వచ్చేసింది. అట్లాగే ఇంకో థర్డ్ కేసు చూద్దాం. మనం థర్డ్ కేసు, నాకు ఇక్కడ ప్లేస్ లేదు, నేను ఈ పాయింట్ చేస్తాను. ఇఫ్ r ఈక్వల్ టు, మనం 0 1 అయిపోయింది, ఇంకా మనకి రిమైనింగ్ ఏముంది, 2 ఉంది. r ఈక్వల్ టు 2 అయినప్పుడు మనం ఇక్కడ కదా పెట్టుకోవాల్సింది సబ్స్టిట్యూషన్, a ఈక్వల్ టు 3q ప్లస్ r. r అంటే మనకి ఎంత వాల్యూ, 2. సో 2 తీసుకుంటాం. దీన్ని మళ్ళీ ఏం చేయాలి, స్క్వేర్ చేసుకోవాలి. సో SBS ఇంప్లైస్, ఇక్కడ కూడా ఇంప్లైస్ తీసుకోండి, రెండు వైపులా స్క్వేర్ చేస్తున్నాము. 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇది సేమ్ ఇందాక ఏదైతే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తామో అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. సో 3q హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a అంటే 3q అండ్ b అంటే 2. సో ఇప్పుడు మనం చెక్ చేసిన ఇది మన 3ని నేను ఎట్లా, ఈ హోల్ స్క్వేర్ ఉంది కదా, 3 స్క్వేర్ అంటే 9q స్క్వేర్, ఈ స్క్వేర్ రెండింటికి వస్తుంది, ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 ఇంటూ 3 అంటే 6, అండ్ ఇక్కడ ఒక 2 ఉంది కదా, 6 2s are 12q. ఓకే, ఇప్పుడు 9q స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 12q అని వచ్చింది. ఇప్పుడు దీంట్లో నుంచి మనము ఏదైతే మనం కామన్ తీయగలమో అవి ఒక సైడ్ రాసుకుందాం. 9q స్క్వేర్ ప్లస్ ఈ 12q ముందు రాసుకుంటున్నాను, అండ్ ఈ 4 నేను ఎలా రాసుకుంటున్నానంటే
3 + 1 అని రాసుకుంటున్నాను. 4 అంటే 3 + 1 అని కూడా రాసుకోవచ్చు కదా. సో ఎందుకోసం నేను అట్లా రాశానంటే 3ని కామన్ తీయడానికి. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నేను 3 కామన్ తీసేసాను అనుకోండి. ఇక్కడ ఈ 9లో 2 3లు ఉంటాయి. 3 × 3 ఒక 3 బయటకు వచ్చేసింది, ఇంకో 3 మిగిలిపోతుంది. Q² అలాగే ఉంటుంది. ఈ 12 అనేది 4 × 3 లా ఉంది. 3 బయటకు వచ్చేసింది, 4 మిగిలిపోతుంది, 4Q ప్లస్ ఈ 3 అనేది 3 × 1 లా ఉంటుంది. సో 3 వచ్చేస్తే 1 మిగిలిపోతుంది. సో ఇక్కడికి కామన్ అనేది ఆపేసాను. నెక్స్ట్ +1 ఉంది కాబట్టి +1 యాస్టీస్గా రాసేసాను. తర్వాత దీన్ని ఏం చేస్తున్నాం, 3 × ఈ మొత్తాన్ని P అనుకుంటున్నాం. P + 1. ఇక్కడ మనం మళ్ళీ వేర్ P = ఇక్కడ ఈ బ్రాకెట్లో ఏమైతే మెన్షన్ చేసామో మొత్తం రాసుకోవాలి. 3Q² + 4Q + 1. సో ఇది మొత్తం ఇక్కడ నుంచి తీసుకుంటూ వచ్చినట్లయితే ఇది మొత్తం A² implies A² implies A². సో A² = 3P + 1 ఫార్మాట్ లో వచ్చింది. సో ఇక్కడ A² ఫస్ట్ మనం ఎక్కడ చేసాం, ఇక్కడ చేసాం. A² = 3P వచ్చింది. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ 1, తర్వాత సెకండ్ 1, థర్డ్ 1. మనం అదే కదా అడుగుతుంది, 3P or 3P + 1. సో హెన్స్ ప్రూవ్డ్. మనం అది రాసేసుకుంటాం అన్నమాట. హెన్స్ the square of any positive integer is of the form of 3P + 1. అది మీరు ఇక్కడ రాసేసుకోండి. is of the form of 3P + 1. ఇది మొత్తం రాయాలి. షో దట్ అనేది తీసేసి the square of ఇక్కడ నుంచి తీసుకోవాలి. the square of any positive integer is of the form of 3P + 1. ఇది ఇవ్వకుండా మీకు ఇది ఇచ్చాడు అనుకోండి, అక్కడ మనము P బదులు M అని తీసుకుంటాం అనమాట. సో దెర్ ఈస్ నో డిఫరెన్స్, జస్ట్ ఆ లెటర్ అనేది మారుతుంది. మనం ఇప్పటి వరకు యూక్లిడ్ అల్గారిథం యూస్ చేసి కొన్ని సమ్స్ ని ప్రూవ్ చేసాము. ఇప్పుడు మనము కొన్ని డిఫరెంట్ వేలో మనము చేద్దాం. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మీరు షో దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లేకుండా మనకి పేపర్లో ఒక పేపర్ అనేది ఉండదు. కాబట్టి చూడండి, ఇది √2 ఆర్ √3 √5 √7 ఇట్లా ఇచ్చి ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమంటాడు. ఒకవేళ సమ్ టైమ్స్ ఇలాంటి నెంబర్ ఇవ్వకపోతే డిఫరెంట్ నెంబర్ ఉంటుంది అనమాట. కాకపోతే ఖచ్చితంగా ఒక నంబర్ అనేది ఇచ్చి దాన్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటాడు. సో అది మిక్స్డ్ ఉండొచ్చు, 5 - √3 లేదంటే 5 √3 + √7 అట్లా ఏదైనా ఒక మిక్స్డ్ నంబర్ ఇచ్చి దాన్ని ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ చేయమని ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. కాబట్టి మనము ఒక డిఫరెంట్ మెథడ్ అంటే రాంగ్ అజంప్షన్ మెథడ్ యూస్ చేసి ప్రూవ్ చేస్తాం. మనం ఫస్ట్ ఏంటంటే ఇచ్చిన నంబర్ వాడు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమని అడుగుతున్నాడు కాబట్టి మనం దాన్ని రేషనల్ అనుకుంటాం అన్నమాట, ఆపోజిట్ లో అనుకుంటాం. మనం చేస్తూ వెళ్తున్నప్పుడు మధ్యలో మనకి ఎక్కడో చోట రాంగ్ వస్తుంది. దాన్ని బట్టి మనము దిస్ కాంట్రడిక్షన్ అరైజ్డ్ బేస్డ్ ఆన్ అవర్ అజంప్షన్ అని చెప్పి మనం చివరికి కంక్లూడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ సేమ్ అట్లాగే మనము దీన్ని ప్రూవ్ చేద్దాం. ఓకే, సొల్యూషన్. ఇక్కడ √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని చూపించాలి కాబట్టి మనం రేషనల్ నెంబర్ అని అస్యూమ్ చేసుకుంటాం. Let us assume that √2 is rational. Rational number. ఓకే, అయితే రేషనల్ నంబర్ యొక్క డెఫినేషన్ మనకు తెలుసు కదా. P/Q ఫార్మాట్ లో ఎక్స్ప్రెస్ చేయగల నెంబర్స్ మనం రేషనల్ నంబర్స్ అంటాం. సో ఆ డెఫినేషన్ దీనికి అప్లై చేద్దాం. సో √2 = నేను P/Q బదులు A/B అని రాసుకుంటున్నా. ఇది ఎనీథింగ్ మనం రాసుకోవచ్చు. P/Q ఇక్కడ A అండ్ B ని కూడా మనం ఏంటి అని చెప్పాలి కదా. A అండ్ B ఏంటి, బిలాంగ్స్ టు ఇంటీజర్ సెట్. సో A, B belongs to Z and B is not equal to 0 and A, B అనేవి co-primes. ఇక్కడ మీకు co-primes అనే వర్డ్
మీకు తెలిసి ఉండాలి. కో ప్రైమ్స్ అంటే సపోజ్ నేను 5 and 6 తీసుకున్నాను అనుకోండి, వీటిని కో ప్రైమ్స్ అని చెప్పొచ్చు. ఏంటి ఇక్కడ 6 ప్రైమ్ నెంబర్ కాదు కదా, మనం కో ప్రైమ్ అని ఎలా చెప్తామని కొంతమంది డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే ఆ నంబర్స్ నీడ్ నాట్ టు బి ఏ ప్రైమ్ నంబర్స్. వాటికి కామన్ ఫ్యాక్టర్ అనేది ఓన్లీ 1 ఉండాలి. అదర్ దాన్ 1 ఇంకొకటి ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉన్నట్లయితే వాటిని మనము కో ప్రైమ్స్ అని అనము. ఇక్కడ చూసినట్లయితే సపోజ్ నేను 5కి ఫ్యాక్టర్స్ తీసుకున్నాను అనుకోండి, 5 into 1 అని రాయగలుగుతా. 6ని నేను 6 into 1 అని రాస్తాను. అట్లాగే 2 into 3 అని కూడా రాసుకుంటా. సో ఇక్కడ 6కి ఫ్యాక్టర్స్ మనం 6, 1, 2, 3 ఈ 4 ఫ్యాక్టర్స్ అనేది దీనికి ఓన్లీ 2. కానీ కామన్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, ఓన్లీ 1 వచ్చింది. కాబట్టి మనము 5 and 6ని కో ప్రైమ్స్ అని వచ్చు అనమాట. కాబట్టి కో ప్రైమ్స్ అనడానికి మా రీజన్ ఏంటంటే ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు దీన్ని ఇక్కడ రూట్ ఉంది కదా, ఈ రూట్ నేను తీసేయాలనుకుంటున్నాను కాబట్టి స్క్వేరింగ్ చేస్తాం అనమాట. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తున్నాను. √2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a/b. ఇటువైపు ఏముందో మొత్తానికి మనం స్క్వేర్ వేస్తాం. సో ఈ స్క్వేర్ ఈ √2 క్యాన్సిల్ అయిపోతుంది. సో నాకు 2 మిగులుద్ది. ఇక్కడ ఇది న్యూమరేటర్ కి డినామినేటర్ కి రెండింటికి సపరేట్ చేస్తున్న స్క్వేర్ ని. సో a²/b² అనేది వస్తుంది. అంటే రెండింటికి స్క్వేర్ అనేది అప్లై అవుతుంది. ఓన్లీ నేను a² అనేసుకుని కింద bని అట్లా వదిలేయలేను, ఎందుకంటే మొత్తానికి స్క్వేర్. కాబట్టి ఇప్పుడు నాకు a² కావాలి. దీని నుంచి నేను a² కోసము నేను ఎట్లా రాసుకుంటున్నాను, a²ని ఈ వైపే ఉంచేసి b² ఇటువైపు తీసుకెళ్తున్నా. సో ఇక్కడ b² అనేది డివిజన్ లో ఉంది, ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది. సో 2 into b², 2b² అనమాట. ఇప్పుడు దీని రివర్స్ లో రాసుకున్నట్టు b² 2b² ఈక్వల్ టు a², 2b² ఈక్వల్ టు a². నేను ఈక్వేషన్ తిప్పి రాసుకున్నా. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుంది, a²ని నేను 2 into b² లాగా ఎక్స్ప్రెస్ చేయగలను. అంటే 2 into something. 2 into something అంటే ఏంటి, ఈ a²ని 2 అనేది డివైడ్ చేస్తుంది. అంటే a²కి 2 అనేది ఒక ఫ్యాక్టర్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి ఒక థీరం అనేది ఉంటుంది. ఒక నంబరు అంటే ఇఫ్ p డివైడ్స్ a², then divides a. p అనేది a² ని డివైడ్ చేస్తే అది a ని కూడా డివైడ్ చేస్తుంది అనమాట. ఇది ఫస్ట్ చాప్టర్ లో 1.6 or 7 అని థీరం ఉంటుంది. ఆ థీరం బేస్ చేసుకొని మనం చెప్పచ్చు. సో ఇక్కడ నాకు a² అనేది a² ని 2 అనేది డివైడ్ చేస్తుంది. కాబట్టి సో 2 అనేది a ని కూడా డివైడ్ చేస్తుంది. సో ఆ స్టేట్మెంట్ నేను ఇక్కడ రాసుకుంటున్నాను అనమాట. 2 divides a² implies 2 divides a. ఇది ఒక స్టేట్మెంట్. నేను a² ఈక్వల్ టు 2b² అనేది ఒక ఈక్వేషన్ అని తీసుకున్నా. ఇప్పుడు నాకు దీన్ని బట్టి ఏంటి, a కి 2 అనేది ఒక ఫ్యాక్టర్ అన్నమాట. సో నాకు ఇక్కడ ఒక కంక్లూజన్ వచ్చింది. నెక్స్ట్ బిని కూడా మనము ఏదైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయేమో చెక్ చేయడానికి చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ b² ని ఈ విధంగా రాసుకోవడానికి ట్రై చేయాలి. దానికోసం నేను ఏమనుకుంటున్నానంటే a ఈక్వల్ టు 2c. ఏ బదులు నేను ఏమని పెట్టుకోవాలను, 2c అని రాసుకుంటున్నా. సో ఈక్వేషన్ 1 నుంచి ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 ఏని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. నాకేముంది, a² ఉంది కదా. సో a ప్లేస్ లో 2c² ఈక్వల్ టు 2b². ఓకే, ఈ స్క్వేర్ ని నేను రెండిటికి డిస్ట్రిబ్యూట్ చేస్తే 2² అంటే 4, c² అంటే c² ఈక్వల్ టు 2b². నాకు ఇప్పుడు b² కావాలి. సో నేను b² ని ఇప్పుడు రివర్స్ లో రాసుకున్నా. ఇక్కడ దీనికి చూద్దాం. 2b² ని నేను ముందు రాసుకుని
4c² ని ఇటువైపు పెట్టుకుంటున్నాను, నాకు b² కావాలి కాబట్టి. సో ఇప్పుడు నాకు b² కావాలి. సో b² ఇక్కడ ఉంచేసి ఈ 2ని అటువైపుకి పంపించేస్తున్నాను. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే 4c²/2, ఈ 2 అనేది దీంట్లో 2 times b² ఈక్వల్ టు 2c². సార్ ఇక్కడ చూడండి, b² ఈక్వల్ టు 2c² అని వచ్చింది. ఇక్కడ సేమ్ మనకి a² ఈక్వల్ టు 2b² లానే మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఇప్పుడు b² అనేది నాకు 2తో డివైడ్ అవుతుంది. సో నేను సేమ్ ఇదే థియరం యూజ్ చేసి రాసుకోవచ్చు కదా. సో 2 divides b² implies 2 divides b. సో ఇప్పుడు a కి 2 కామన్ ఫ్యాక్టర్ వచ్చింది, b కి కూడా 2 అనేది కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. సో మనం ఇక్కడ రాయొచ్చు కదా, 2 is the కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a, b. బట్ మన కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a, b అంటే ఓన్లీ 1 ఉండాలి, బికాస్ a అండ్ b ఆర్ కో ప్రైమ్స్. కానీ మనకి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ 2 కూడా వచ్చింది. సో దిస్ ఈస్ కాంట్రడిక్షన్. మనం ఎగ్జామ్ చేసుకున్న దానికి ఇది ఒక కాంట్రడిక్షన్ వచ్చింది. సో మనం ఇక్కడ రాయొచ్చు, దిస్ ఈస్ కాంట్రడిక్షన్ because of our wrong assumption. మనం ఏమని అజంప్ట్ చేసుకున్నాము, √2 అనేది రేషనల్ నెంబర్ అని అజంప్ట్ చేసుకున్నాం. కాబట్టి our assumption is wrong. Therefore √2 is irrational number. Hence proved. ఓకే, ఈ విధంగా మనం ప్రూవ్ చేస్తాం. ఇక్కడ √2 ని ప్రూవ్ చేసాం. అదే ప్లేస్ లో √3, √5, √7 కూడా మనము ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు మీకు √3 ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ √2 కాకుండా √3ని ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమని అడిగాడు అనుకోండి, అప్పుడు మనము ఇక్కడ √3 రాస్తాం అనమాట. √3 రాస్తే ఇది ఏమైపోతుంది, ఇక్కడ √3 ఇది 3 వస్తుంది. సో ఇక్కడ 2 బదులు మనకి 3 వస్తుంది అనమాట. 3 divides a² implies 3 divides a. ఇక్కడ మనం 3 గా కన్వర్ట్ చేసేస్తాం. సో ఇదంతా ఇంకా మనకి ఏంటి, జస్ట్ 2 ఉన్న ప్లేస్ లో 3 అనేది వచ్చేస్తుంది. అట్లా మార్చేసుకొని మనము దీన్ని చేయొచ్చు అనమాట. కాబట్టి ఇది వెరీ ఈజీ. మనము రాంగ్ అజంప్షన్ చేసుకొని మనకి ఇక్కడ కాంట్రడిక్షన్ వచ్చిన తర్వాత అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అని చెప్పి మనము ఫైనల్ గా కంక్లూజన్ చెప్తాం అనమాట. ఈ విధంగానే ఇంకొక క్వశ్చన్స్ కూడా ఉంటుంది, అది కూడా మనం చెక్ చేద్దాం. ఇది చివరి క్వశ్చన్. ఇది మనం ఆల్రెడీ మన క్వశ్చన్స్ అన్ని కవర్ చేసేసాం. సో ఇది ఒక డిఫరెంట్ మోడల్ అనమాట. ఇందాక మనం జస్ట్ √3 - 5 అని తీసుకున్నాం. ఇక్కడ √3 √5 ప్లస్ √7 ఇట్లా మిక్స్డ్ గా ఉన్న దాన్ని కూడా మనము ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. సేమ్ పద్ధతి, సేమ్ ప్రాసెస్ యూజ్ చేస్తాము. ఇక్కడ చూసినట్లయితే చూడండి, మనం ఏం చేసాం, ఫస్ట్ దీన్ని రివర్స్ లో అజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ రేషనల్ నెంబర్ అని ఇచ్చాడు కాబట్టి ఇర్రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుంటాం. లెట్ us assume 3√5 plus √7 is a rational number. ఓకే, రేషనల్ నెంబర్ అని ఎగ్జిమ్ చేసుకున్నాం. మనకి రేషనల్ నెంబర్ డెఫినిషన్ తెలుసు. సో నేను ఆ డెఫినిషన్ తీసుకుంటున్నా. 3√5 plus √7 ఈక్వల్ టు మనము a/b అని రాసుకుంటున్నాం కదా, a/b. ఇక్కడ a అండ్ b ఏంటంటే a, b belongs to z అంటే ఇంటీజర్స్, b is not equal to 0. అట్లాగే a, b కో ప్రైమ్స్.
ఓకే, ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం ఇట్లా కలిపి ఉన్నది కదా, ఇలా ఉన్నప్పుడు దీన్ని 2 రూట్లు ఉన్నాయి కాబట్టి ఈ రూట్లని మిక్స్ చేసి మనము ఒకే ఒక రూట్ నెంబర్ తీసుకురావడానికి ట్రై చేయాలి. అలా చేయడానికి నేను అటు ఇటు మూవ్ చేసినా నేను దీన్ని మిక్స్ చేయలేను. కాబట్టి మనం ఏం చేస్తామంటే స్క్వేర్ అనేది చేసుకుంటాం. దీనికి నేను స్క్వేర్ చేస్తున్నాను, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇట్లా ఏదైనా ఒక ఆపరేషన్ చేసామంటే 2 సైడ్స్ చేయాలి, లేకపోతే ఈక్వేషన్ అనేది రాంగ్ అయిపోతుంది అనమాట. మనము 3√5 ప్లస్ √7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. ఇది ఎలా ఉంది మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది. సో ఇదంతా a, 3√5 అనేది a, √7 అనేది b. సో మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే a స్క్వేర్ 3√5 హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే నేను మొత్తానికి స్క్వేర్ వేసా, ప్లస్ బి స్క్వేర్ అంటే √7 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab. 2 ఇంటూ ఏ అంటే ఏంటిది మనకి 3√5, బి అంటే √7 ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఈ స్క్వేర్ని న్యూమరేటర్కి డినామినేటర్కి సపరేట్ చేసుకున్నాం. ఇప్పుడు చూసి దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. 2 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 3కి అండ్ √5కి స్క్వేర్ వస్తుంది. సో 3 స్క్వేర్ అంటే 9 √5. ఇక్కడ 9 √5కి ఇది స్క్వేర్ వస్తుంది కదా. ఈ స్క్వేర్ వచ్చినప్పుడు నేను సపరేట్గా రాసేస్తున్నాను. 3 స్క్వేర్ √5 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ అనేది ఈ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 7 వచ్చింది. ప్లస్ ఇక్కడ మనకి జనరల్ నంబర్స్ ఏమైనా ఉంటే వాటిని మల్టిప్లై చేసుకోవచ్చు. రూట్లో ఉన్నాయి కూడా మల్టిప్లై అవుతాయి. సో 2 3s are 6, ఇక్కడ 5 7s are 35. సో నేను ఈ 2 రూట్లో ఉన్నాయి కాబట్టి 35 అనేది రూట్లోకి వచ్చింది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఇక్కడ దీన్ని కూడా సింప్లిఫై చేసుకుందాం. ఇది 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది. ఈ రూట్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 5 వస్తుంది. సో ఇంటూ ఉంటుంది కాబట్టి 9 5s. ఓకే, ప్లస్ 7 ప్లస్ 6√35 ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఇక్కడ 9 5s are 45. 45 ప్లస్ 7 52. సో 52 నేను డైరెక్ట్గా రాసేసుకుంటున్నాను. ప్లస్ 6√35 ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఇప్పుడు రూట్ టర్మ్ ని మనం సపరేట్ చేసి మిగిలిన అటువైపు పంపించాలి. సో నాకు రూట్ టర్మ్ ఏముంది, 6√35 ఉంది. సో 6√35 ని నేను ఈ వైపు ఉంచుకుంటున్నాను. ఇక్కడ నాకు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఉంది. ఈ 52ని ఇటువైపు తీసుకొచ్చేసి -52 అవుతుంది. దీనికి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో మనం ఎల్సిఎం తీసుకుంటాం. ఇక్కడ 6√35 ఈక్వల్ టు ఎల్సిఎం ఏంటంటే బి స్క్వేర్ ఎల్సిఎం. ఏ స్క్వేర్ ఇది బి స్క్వేర్ 1 టైం పోతుంది. 1 ఇంటూ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ ఇది 1 అనేది బి స్క్వేర్ టైమ్స్ పోతుంది. సో 52 బి స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం ఈ 6ని కూడా అటువైపు తీసుకెళ్ళిపోవాలి. సో √35 ఈక్వల్ టు ఈ 6 ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది కదా, ఇటు వస్తే డివిజన్ లోకి వచ్చేస్తుంది. సో 6 ఇంటూ బి స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ 52 బి స్క్వేర్ బై 6b స్క్వేర్. ఇక్కడ మీరు దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏ బి అండ్ నంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి మనకి ఇంటిజర్స్. సో ఇంటిజర్స్ తో మనం ఒక నంబర్ ని ఫామ్ చేసినప్పుడు అది రేషనల్ నంబర్ అవుతుంది. సో ఇది మనకి ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ రేషనల్ నంబర్, బట్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ ఇర్రేషనల్ నంబర్. సో ఇది ఒక కాంట్రడిక్షన్ అనమాట. ఆ కాంట్రడిక్షన్ మనం ఇక్కడ ప్రొసీజర్ రాసేసి హెన్స్ ఇది మన రాంగ్ ఎజంప్షన్ వల్ల ఇది వచ్చిందని చెప్పి రాస్తాం అనమాట. ఇందాక ఏదైతే మనం రాసామో సేమ్ అదే వస్తుంది. ఇక్కడ మీరు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేశారు కదా, ఇక్కడ అది మనం రాసుకోవాలి. సిన్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది ఫార్ములా అనమాట, మెన్షన్ చేయాలి. ఈ ఫార్ములా బేస్ చేసి మనం దీన్ని ఎక్స్ప్రెస్ చేసాం. 2 into 3. ఓకే, ఇప్పుడు మన ఎజంప్షన్ గురించి రాద్దాం. ఇక్కడ ఇది సిన్స్ ఏ బి ఆర్ ఇంటిజర్స్
a square minus 52b square by 6b square is a rational number. రేషనల్ నెంబర్ అయినప్పుడు మనం ఏం చెప్తాం, ఇక్కడ ఏముంది √35 ఉంది, ఇది రేషనల్ అయితే ఇది కూడా 35 కూడా రేషనల్ నెంబరే. సో √35 ఆల్సో should be a rational number, but this is contradicts the fact ఏంటి, √35 అనేది irrational number. √35 is irrational number. This contradiction arised spelling చూసుకోండి, arised. This contradiction arised because of our wrong assumption. ఏంటిది మన రాంగ్ ఎగ్జాంప్షన్? √3√5 ప్లస్ 7 √7 అనేది రేషనల్ అనుకున్నాం. therefore 3√5 plus √7 is irrational. Hence proved. సో ఇది కొంచెం రాయడానికి అందరికి కొద్దిగా చిరాగ్గానే అనిపిస్తుంది, బట్ మనం ఒక 6 మార్క్స్ మనకి ఈజీగా రావడం కోసం మనం దాన్ని బాగా నేర్చేసుకుంటే, అంటే తప్పులు రాయకుండా నీట్గా మనము ఈ వర్డింగ్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు, బట్ మీనింగ్ మాత్రం కంపల్సరీ కరెక్ట్గా ఉండాలి. మీనింగ్ మాత్రం మిస్ అయిందంటే మనకి కంప్లీట్ మార్క్స్ అనేవి పడవు. కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ అనేది జస్ట్ ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది, బట్ ఇది రాసే దగ్గర మాత్రం అందరూ సరిగా అర్థం చేసుకోకుండా మిస్టేక్స్ రాస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఆ మిస్టేక్స్ చేయకుండా కొంచెం కేర్ఫుల్గా రాయండి. ఓకే, దీంతో మనము ఈ ఫస్ట్ చాప్టర్లో ఉన్న ఎవ్రీ కాన్సెప్ట్ కవర్ చేసాము. సో ఈ 4 వీడియోస్లో మీరు అన్ని క్వశ్చన్స్ని కవర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి 100% స్కోర్ చేయొచ్చు. వెరీ లెస్ క్వశ్చన్సే డీల్ చేసాం మనం, కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అదే మోడల్లో మనకి ఎగ్జామ్ పేపర్లో వస్తాయి. కాబట్టి మీరు ఇవి చక్కగా చూడండి. ఒకసారి అర్థం కాకపోతే నెక్స్ట్ టైం రిపీట్ చేసుకుని చూడండి. అట్లాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా ఎవరైనా 10th క్లాస్ చదివే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ ఫాలో ద ఛానల్. థ్యాంక్ యూ.